తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇదేంటి అది బటర్ఫ్లైలా? దీనికి కూడా మీనింగ్ ఉంది. ఇది నా బ్రేకప్ తర్వాత ఎంచుకున్నది. ద డే ఐ డిసైడెడ్ ఇంకొకసారి ఆ మనిషిని లైఫ్లో ఉండడు అన్న రోజు వేయించుకున్నా. ఇట్స్ బికాజ్ కానీ ఆ మనిషి ఉండడని అనుకున్నప్పుడు అది వేసుకుంటే మళ్ళీ నీకు దానివల్లనే గుర్తొస్తాడు కదా. లేదు, దిస్ ఇస్ రీబర్త్. నువ్వు బటర్ఫ్లై మీన్స్ రీబర్త్, మళ్ళీ కుక్కూన్ నుంచి బయటికి వస్తుంది అని అట్లా. ఓకే, బటర్ఫ్లై సిగ్నిఫైస్ రీబర్త్. ఇదేనా మీనింగ్? అంత పెద్ద మీనింగ్ అంటే నువ్వు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. దీనికి కూడా మీనింగ్ ఉంది అన్న. ఓకే ఓకే, దీనికి పెద్ద మీనింగ్. ఓకే అది ఫస్ట్ టాటూ నాది. పుట్టిగా అట్లా వెళ్ళినప్పుడు ఆలోచిస్తే బటర్ఫ్లై గురించి రీసెర్చ్, నాకు అప్పటికి బటర్ఫ్లైస్ ఇష్టం. అట్లా ఇష్టం. ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నావా నీ లైఫ్ ఇలా ఉండాలి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా చేయాలని మేనిఫెస్ట్ చేస్తున్నావా? ఇండస్ట్రీలో ఎలా ఉండాలని కాదు, కానీ అల్టిమేట్ గా ఏం చేయాలి అంటే, ఒకవేళ నా లైఫ్ ఇంకా ఉంది అనుకో, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీథింగ్. ఐ వాంట్ టు బీ వెరీ కామ్, కంపోజ్డ్, ఇలా మంచి ట్రీస్ ప్లాంట్స్ తో సరౌండ్ అయ్యి అలా కామ్ గా ఉండాలని అనుకుంటున్నాను. నాకు అర్థమైపోయింది. మెడిటేట్ చేసుకుంటూ చెట్ల మధ్యలో నా గార్డెన్ లో పెంచుకుంటూ, నాకు కొన్ని ఒక చిన్న ఫామ్ లో ఎనిమల్స్ ని పెంచుకుంటూ, ఐ లవ్ నాన్ వెజ్, ఈటింగ్ నాన్ వెజ్. సో ఒక ఫామ్ లో రెస్క్యూడ్ యానిమల్స్ ని పెంచుకుందామని అనుకుంటున్నాను. నైస్ శివ, నైస్, మంచిదమ్మా. ఇట్స్ వెరీ పీస్ఫుల్ లైఫ్. అలా అనొద్దు నువ్వు. లేదు, చాలా పీస్ఫుల్. నాకు కూడా వింటుంటే చాలా పీస్ గా ఉంది. వింటుంటేనే పీస్. కొంచెం దూరంగా ఈ సౌండ్ కి, ఈ చేజింగ్ కల్చర్. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? కొంచెం పేరెంట్స్ ని సెటిల్ చేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతానన్నాను కాదు. వేరెవర్ సి పీస్ ఇస్ నాట్ ఇన్ ద నేచర్, అంటే మన అవుటర్ వరల్డ్ కాదు. పీస్ ఇన్సైడ్ ఉంటే బయట ఏదైనా పీస్ఫుల్ గానీ, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా నాకు పీస్ఫుల్ గానే ఉంది. ఏం భయం అంటే టెన్షన్ గానీ ఏమీ లేదు. నాకు డాన్స్ షో కూడా పీస్ఫుల్ గానే ఉండేది. సో దర్ ఇస్ నథింగ్ మైనర్ వరల్డ్. బట్ ఐ వాంట్ టు సరౌండ్ మోర్. మనం క్రియేట్ చేసుకున్న, మ్యాన్ క్రియేట్ చేసిన వాటివి కాకుండా, లైక్ కార్లు బండ్లు వాటికి సరౌండ్ చేసుకోకుండా, నేచర్ మనకి ఫ్రీకి ఇచ్చింది చూసారా, ట్రీస్, ఎయిర్, బీచెస్, మౌంటైన్స్, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. నేచర్ ఇచ్చిన వాటి దగ్గరలో ఉన్నాం. చెరువులు, యా, బ్యూటిఫుల్ చెరువులు. ఊరు కూడా నిజంగా నాకు రీసెంట్ గా తెలుసుకునేది ఏంటంటే, మనం ఎంత భూమికి దగ్గరగా ఉంటే, ఎంత గ్రౌండెడ్ ఉంటామో, మన లైఫ్ అంత బెటర్ గా ఉంటది. సో భూమి మీద నేను ఉత్తి కాలు నడుస్తా కింద మా గార్డెన్ లో. అందుకే ఇప్పుడు నేల మీద పడుకుండే వాళ్ళు జనాలు. చాలా మంచిది తెలుసా, వెరీ పీస్ఫుల్ లైఫ్. అసలు మనమే చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాం లైఫ్. మీలాంటి కోసం ఒక ఊరు ఉంది సీత. నేను మొన్న రీసెంట్ గా వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ జపాన్ లోనా? కాదు, ఇక్కడ వైజాగ్ దగ్గరలోనే ఎక్కడ ఒకటి ఉంది. నేను రీసెంట్ టైమ్స్ లో చూసాను. నేను అక్కడికి వెళ్ళి ఒక స్టే చేద్దాం. పవర్ ఉండదు, ఫోన్ ఉండదు, లైట్లు, కరెంట్ అవేమి, లైట్స్ అవేమి ఉండవు. బయట ఇంత కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల నుంచి వచ్చిన వెళ్తురే. నైట్ బుడ్డి కిరోసిన్ బుడ్డీలు ఉంటాయి. పాతకాలం ఎలా ఉన్నారో అలానే నువ్వు దగ్గర స్నానాలు. ఒకసారి వెళ్ళాలి ఆడికి, నువ్వు వెళ్ళాలి. ఊరి పేరు చెప్పు. లేకపోతే నేను ఎలాగే వెళ్తున్నాను కదా, నువ్వు కూడా రా. మనం అక్కడ ఒక ప్రాజెక్ట్ వీడియో చేద్దామా, అది ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. నీకు ఇంట్రెస్ట్ ఉందా? క్రేజీగా ఇంట్రెస్ట్. నాకు అన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం తెలుసా. నేను సోలో ట్రిప్కి వెళ్ళాను లాస్ట్ డిసెంబర్ లో, ఫస్ట్ టైం December 8th. అందుకు మళ్ళీ 8th కే నేను ఒక సోలో ట్రిప్ వెళ్ళాను. దట్ వాజ్ మోస్ట్ వండర్ఫుల్. నీకు విషయం తెలుసా, నేను బీబీ జోడి ఎందుకు బాగా ఎంజాయ్ చేశాను తెలుసా? నా స్క్రీన్ టైం 2 hours పడిపోయింది. మొత్తం వీక్ యావరేజ్ 2 hours పడిపోయింది. బికాస్ ఐ వాస్ ప్రాక్టీసింగ్, ఐ వాస్ నాట్ వాచింగ్ మై ఫోన్, ఐ వాస్ ఎంజాయింగ్. దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అగైన్. మనం ఇంట్లో ఉంటే ఏం చేస్తాం, అడ్రిలిన్ మన క్వశ్చన్ తెలుసా, ఫేక్ అడ్రిలిన్ కి ఎక్కువ అలవాటు పడిపోయి స్క్రోల్ చేసుకుంటూ ఉన్నాం, కానీ రియల్ అడ్రిలిన్ మిస్ అవుతున్నాం మనం. నేచర్ ని, హ్యూమన్ కాన్వర్జేషన్స్ ని. నేనేం తెలుసా, మేము ఏం చేస్తాం తెలుసా, ఎవ్రీ వీక్ ఒక 1 day ప్లాన్ చేసుకొని మా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కూర్చొని జస్ట్ సోది మాట్లాడుకుంటాం మేము. వేరే ఫ్రెండ్స్ ఉన్నాయి, ఐ జస్ట్ కీప్ టాకింగ్. దట్ ఈస్, ఐ లైక్ దట్, యూనో. మాట్లాడడం ఇష్టం నాకు, వాట్ ఈస్ హ్యాపెనింగ్. బుక్స్ చదవడం ఇష్టం నాకు. నా రూమ్ లో బుక్స్ ఉన్నాయి, ఎన్ని బుక్స్. ఓకే, నేను ఫిక్స్ అయ్యి చెత్తగా ఉంది నా రూమ్. ఇప్పుడు తీసుకుని వెళ్తాను. యా, మీ బీబీ జోడీలు ఎందుకు విడిపోతున్నారు? ఆన్సర్ తెలిసిందా, రీజన్ తెలిసిందా నీకు? బీబీ జోడీలో ఎందుకు విడిపోతున్నారా? జోడీస్ ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు ఇప్పుడు నైని వెళ్ళిపోయిందా? ఐ స్వేర్ ఆన్ యు, నాకు తెలియదు.
కానీ చాలా మంది విడిపోయి వెళ్ళిపోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. వాళ్ళకి బేబీ జోడీ అంటే చాలా పెద్ద కమిట్మెంట్ అసలు. అది చూడ్డానికి ఇలా ఉంది కానీ వన్ డే షూటింగ్ అన్న పక్కన పెడితే ఇప్పుడు ఈ వీక్ ఫుల్ ఫ్రైడే మండే టు ఫ్రైడే ప్రాక్టీస్, సాటర్డే షూట్ ఉంటుంది మాకు, మళ్ళీ నెక్స్ట్ సండే ఒక రోజే గ్యాప్. అండ్ మేము బేసికల్గా మూవీ షూట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డేట్స్ వాళ్ళు తీసుకున్న డేట్స్ 2-3 అయినా ప్రాక్టీస్ కి చాలా డేట్స్ ఇవ్వాలి. వీక్ అంతా ప్రాక్టీస్ ఉంటుంది. అంత అందరికీ కుదరదు కదా. పాపం మానస్ కష్టపడతాడు తెలుసా అసలు. మొన్న నేను మానస్ చూసి, మానస్ ఎంత కష్టపడుతున్నావు మానస్ నువ్వు అన్న. మార్నింగ్ సీరియల్ షూట్, అబ్బాయికి మళ్ళీ ఏదో హోస్ట్ చేస్తున్నాడు కదా జబర్దస్త్ అనుకుంటా, మళ్ళీ ఇది అంత కష్టపడాలి. ఈవెన్ అమర్దీప్ పాప మూవీ రిలీజ్ ఉంది, అమర్దీప్కి ఖాళీగా ఉంటే అయితే చాలా మంచి ఆపర్చునిటీ కాదనను. కానీ మన వాళ్ళకి అందరికీ ఏదో ఒకటి, మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కన్నా టైం కుదరట్లేదు పాపం. ఆ బీబీ జోడే కంటెంట్ లా పెట్టుకుంటున్నారు అందరూ. థ్యాంక్ యూ సీత. అయిపోయిందా గంట? చాలా బాగా అయింది, చాలా మంచిగా మాట్లాడావు. అవునా, చాలా బాగుంది. నాకు తెలుసు నువ్వు ఇలా ఎప్పుడు వేరే ఇంటర్వ్యూ మాట్లాడు. అసలు నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేసాను శివ. చాలా మంది కాల్ చేస్తున్నారు కానీ ద రీజన్ ఏంటంటే ఎంత చెప్పుకో ఏముంది అనేదిలో, ఎందుకంటే దాన్ని కూడా అదే. అందుకే ఇప్పుడు కొత్తది తీసుకురావడానికి ట్రై చేసాను, కొత్తగా వచ్చింది. బట్ శివ, బికాజ్ యు ఆస్క్డ్ అండ్ ఐ నెవర్ సే నో టు యు. దట్స్ ద రీజన్. ఆల్వేస్ ఎప్పుడు ఎస్సే, నాకు ఎప్పుడు నో రాలే. థాంక్యూ సో మచ్. ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ. అంతే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శివ. థ్యాంక్ యూ మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. ఆల్వేస్. నేను నాకు సెకండ్ టైం ఇది కాదు, అది పాత ఇంటికి బిగ్ బాస్ లో అప్గ్రేడ్ అయ్యాం గైస్. ఇల్లు మాది చాలా బాగుంది, చాలా పెద్ద ఇల్లు తీసుకున్నాం. సో బిగ్ బాస్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం కొంచెం మనీ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తాం. అవును, చెప్పు. ఇట్స్ నైస్ కాన్వర్జేషన్. మనకి కాన్వర్జేషన్స్ బాగుంటాయి, ర్యాపిడ్ ఫైర్లు ఏముంటాయి. హోప్ఫుల్లీ నేను అనుకున్న మేనిఫెస్టేషన్స్ అనేవి జరిగి ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ లో సెటిల్ అవ్వాలని కోరుకుందాం. పీస్ఫుల్ లాట్ ఆఫ్ లవ్ విత్ మై లవింగ్ పార్ట్నర్, లవింగ్ కిడ్స్, లవింగ్ యానిమల్స్. ఇవన్నీ కొరియన్ మనకు తెలీదు, బట్ కొరియన్ హార్ట్. ఇదే కొరియన్ హార్ట్. సారంగే. నేను కొరియన్ చూడని తెలుసా, కొరియన్ చూడని తెలుసా. సారంగే అని అర్థం కాదు. సారంగే అంటే ఐ లవ్ యూ. అవునా, సారంగే. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి కన్వర్జేషన్ ఇచ్చావు. అండ్ నాకు ఎప్పుడు ఇంటర్వ్యూ అన్నా కూడా నాకు ఎప్పుడు రాలే. అండ్ బీబీ జోడీ అనే ఇది రావడం వల్ల సీతతో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, చాలా రోజులు అయిందని చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూ అడగడం జరిగింది. అండ్ చాలా మంచిగా మాట్లాడు. అండ్ నాకు కొత్త విషయాలు తెలిసే, సీత ఇలా ఉందా ప్రెసెంట్ సిచ్యువేషన్, మైండ్ ఇలా ఉందా, మారుతుండదు. వెరీ బెటర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా జనాలు, తెలుగు ఆడియన్స్ని ఇంకా ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటావని, అండ్ నువ్వు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎగ్జిట్ పెద్దదే, ఎంట్రీ పెద్దదే అమ్మా. ఇంత చెప్పావే శివ. స్టార్టింగ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ ఐ డ్రీమ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తా. అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.